ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, ప్రతి శుక్రవారం ఒక సినిమా ప్రేమికుడిగా మనం డిఫరెంట్ కథలను చూస్తూ ఉంటాం. కానీ చాలా రేర్గా ఒక గెలిచిన వాడి కథ, ఒక ఓడిపోయిన వాడి కథ చూస్తూ ఉంటాం. బట్ ఈ కథ మాత్రం గెలుపు చూసినవాడు, ఓటమిని చూస్తున్నవాడు, మళ్ళీ గెలుపు గురించి పరిగెడుతున్నవాడు. అలాంటి ఒక రియల్ కథని మీ అందరి గురించి 29th ఆగస్ట్ ఏ మ్యాన్ బిహైండ్ ఏ గ్రేట్ విజనరీ విక్రాంత్ గారు మన ముందు ఉండడం జరిగింది. సో అర్జున్ చక్రవర్తి అంటూ 29th ఆగస్ట్ మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్ సార్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో మాలాంటి యంగ్స్టర్కి చాలా ముఖ్యం. కొన్నిసార్లు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము లో ఫీల్ అవుతుంటాం సార్. కొన్నిసార్లు మాకు సినిమాయే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఐ హోప్ చాలామంది లైఫ్లో ఈ అర్జున్ చక్రవర్తి కూడా అలాంటి ఆన్సర్ ఇవ్వాలని. బట్ మీకు ఇది ఒక ఆన్సర్గా మార్చాలి అని మీకు ఎక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది? అంటే ఆన్సర్గా కాకుండా సబ్జెక్ట్ అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. యా. సో అర్జున్ చక్రవర్తి లైఫ్ని ప్రజెంట్ చేయాలి, ఆ లైఫ్ జర్నీని ప్రజెంట్ చేయాలి సినిమాలో. ఇది ఒక సినిమాలో కాకుండా ఒక లైఫ్ చూసినట్టు ఫీల్ అవ్వాలి మీరు. యా. సో దానికోసం ఎంత ఆనెస్టీగా మీ సబ్జెక్ట్ రాసాం, అంత ఆనెస్టీగా మీకు చెప్దాం అనుకోను. ఈ సబ్జెక్ట్ ఐడియా వచ్చేసిందంటే నేను 9 years కిడ్గా ఉన్నప్పుడు అతని దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళాను. సో Under 14 కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు మమ్మల్ని మోటివేట్ చేయడానికి. సో మేము పిల్లలుగా కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో ఇలా కాదని ఇంకా మీరు చాలా అచీవ్ చేయాలి లైఫ్లో, ఇలా ఉంటుంది లైఫ్, నా లైఫ్లో ఇన్ని చూశాను, ఇన్ని చేశాను ఆయన చెప్పిన చిన్న బ్రీఫ్స్, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పిన ఆ ఇన్సిడెంట్ నాలో స్టోర్ అయిపోయింది. అలా నా లైఫ్ గడిచే కొద్దీ ఆ పాయింట్స్ కూడా కథలా మారిపోయాయి. సో ఈ కథ అనేది చెప్పాలని ఒక తపన, అంటే ఇది ఏ ప్లాట్ఫామ్లో చెప్పాలి, ఐదర్ నేను డాక్యుమెంటరీ చేయాలా లేకుంటే ఫిల్మ్ ఫార్మాట్లో చెప్పాలా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ కథ గురించి ఆలోచించగా సినిమా లాగా పెద్ద డెవలప్ అయింది సబ్జెక్ట్. సో ఇది సినిమా వెళ్తే లార్జర్ ఆడియన్స్కి వెళ్తుంది, వరల్డ్ ఎక్కువ మంది చూడగలుగుతారు. ఈ కథ అందరికీ తెలియాలని ఒక తపంతోనే ఆ స్టోరీ నన్ను డ్రైవ్ చేసి డైరెక్టింగ్ చేసింది అర్జున్ చక్రవర్తి సినిమాగా ఇలా రూపుదిద్దుకుంది. సూపర్ సార్. బట్ ఎందుకు విక్రాంత్ గారిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కబడ్డీ ప్లేయర్గా ఎంచుకోలేకపోయారు? అంటే Under 14 నేను ఆడాను, ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ గురించి కొంచెం గేమ్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఎక్కువ ఫోకస్ చేయలేకపోయా గేమ్. బట్ హౌ క్లోజ్ టు యూ సార్? ఒక కబడ్డీ అనేది కొంతమంది లైఫ్లో స్పోర్ట్స్ అనేది చాలా హార్డ్. మీరు అందులో Under 14 వరకు వెళ్ళారంటే యు ఆర్ ద టోటల్ అచీవర్గా దగ్గరికి వెళ్తున్నారుగా. అలాంటి దాని నుంచి మళ్ళీ దూరం అవుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్స్ అట్ దట్ టైం? అంటే ఆ టైంలో ఏంటంటే ఫీలింగ్ కాకుండా రెండు ప్యారల్గా మేనేజ్ చేద్దామని దిగాం. ఓకే. సో బట్ ఏంటంటే ఇటు ఎడ్యుకేషన్ ఉంది, ఇటు స్పోర్ట్ ఉంది. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ స్పోర్ట్ని అది ఎంకరేజ్ చేయదు. ఓకే. సో నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ తర్వాత ఇంజనీరింగ్స్ కానీ ఈ టైంలో ఈ గేమ్ పోర్షన్ అనేది చాలా, ఇప్పుడు మన కాలేజ్లో చాలా తక్కువ ఉంటాయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాక్లో పడిపోయి దీని గురించి అవాయిడ్ చేయాల్సి వచ్చింది. సో బట్ చాలా బాధ అనిపించేది, బట్ మనం ఏం చేయగలుగుతాం. సార్ ఈ పాలిటిక్స్ అనే పదం ఉంటుంది కదా సార్, అది రాజకీయాల్లో కన్నా సినిమా పాలిటిక్స్, స్పోర్ట్స్ పాలిటిక్స్ అంటూ ఉంటారు. ఈ రెండు చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఇందులో రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మీరు ఆ స్పోర్ట్స్ పాలిటిక్స్ కూడా దాటి ఇప్పుడు సినిమా పాలిటిక్స్ కూడా కంప్లీట్ చేసి 29th ఆగస్ట్ వస్తున్నారు. రైట్. విచ్ ఈస్ మోర్ టఫ్ అండ్ వై ఇట్ ఈస్? అంటే పాలిటిక్స్ అనేది రెండు ఫేస్ చేయలేదు. ఓకే. సో అది నాకు ఎప్పుడు అవి ఎదురుపడలేదు. సినిమాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేశారు. బట్ ఏంటంటే ఐ టుక్ లాంగ్ టైమ్ బికాజ్ ఈ సినిమా తీయడానికి చాలా లాంగ్ టైం తీసుకున్నాను. బికాజ్ యాక్టర్స్ చూసింగ్ కానీ, సో అర్జున్ చక్రవర్తిని లైఫ్ని ప్రజెంట్ చేయాలంటే మొత్తం కంప్లీట్ అతని లైఫ్ చూసిన ఒక ఆర్క్లో ఫీల్ అవ్వాలి ఆడియన్స్ అంతా. సో అలా చూడడానికి కోసం ఎటువంటి సీజీస్ కానీ విఎఫ్ఎక్స్ కానీ తర్వాత ప్రాస్టిక్స్ కానీ ఏం వాడకుండా రియల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్కి వెయిట్ లాస్ అవుతూ తర్వాత లుక్ చేంజ్ అవుతూ, సో ఇలా 8 వేరియేషన్స్ని 8 డిఫరెంట్ ఫేసెస్ చూపించడానికి టైం పట్టింది. దాంతోపాటు మేము సీజన్స్ కోసం వెయిట్ చేసాం, లైక్ స్నో కోసం ఒక 6-8 months వెయిట్ చేసాం. దాంతోపాటు ఒక ఫేస్ ఆఫ్ లైఫ్లో అర్జున్ చక్రవర్తి ఒక ఫిజికల్ గెట్ బ్యాక్ అవ్వాలి, ఫిజికల్గా మెంటల్గా. అప్పుడు 6 pack చేయాల్సి వచ్చింది. సో ఆ 6 pack చేయడానికి ఒక 8-9 months పట్టింది యాక్టర్కి. సో అలా లాంగ్ టైం పట్టింది. బట్ ఎవరు బయటకు వెళ్ళి చూపించినా అందరూ పాజిటివ్ ఉన్నారు, అప్రోచ్ ఉంది. సో నాకు ఇటువంటి పాలిటిక్స్ కానీ ఈవెన్ స్పోర్ట్లో కూడా నాకు అనిపించలేదు. గ్రేట్ సార్. సార్ అర్జున్ చక్రవర్తి గురించి కొంచెం లాస్ట్ క్వశ్చన్. అంటే కబడ్డీలోని రైడర్ కానీ డిఫెండర్ కానీ వీళ్ళిద్దరికి కొంచెం ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీలో మనం చూస్తూ ఉంటాం. మీకేది బాగా ఇష్టం? అండ్ అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత హౌ హీ చూజ్ యూ? అంటే రైడర్ అవ్వడం బెస్టా, డిఫెండర్ అవ్వడం బెస్టా? మీ టాలెంట్ని కానీ మీ ఎబిలిటీస్ కానీ ఇవన్నీ చూసి. సో బేసిక్ ఏంటంటే ఐ మీన్ గుడ్ రైడర్. వా సూపర్. సో అప్పుడు రైడర్ కావడం రీజన్ ఏంటంటే బేసిక్గా నా స్ట్రెంత్ ఏంటంటే పుషింగ్ స్ట్రెంత్ ఉంది. సో ఇప్పుడు బేసిక్గా డిఫెండర్ అవ్వాలంటే క్యాచింగ్ పుల్ చేయాలి. ఎస్. సో అతని సైడ్ పుల్ చేయాలి. నా స్ట్రెంత్ ఏంటంటే పుష్ చేయడం. సో దాంతోపాటు నా స్కిల్స్ అనేవి చాలా స్పీడ్గా ఉండేది అప్పుడు. సో బోనస్ చేయడం కానీ అటు ఇటు మూమెంట్స్ ఇవ్వడం కానీ చాలా క్విక్గా ఉండేది.
సో ఆటోమేటిక్గా నువ్వు బెస్ట్ రైడర్ అవుతావు, రైడర్ నీకు బెస్ట్ ఆప్షన్ అని అది చూస్ చేస్తే దాంతోపాటు నాకు రైడింగ్ ఇష్టం. సూపర్ సార్. ఇప్పుడు మేము టీజర్ షాట్లో కూడా చూస్తుంటే ఒక మంచి పుషింగ్ సీన్ ఒకటి పెట్టారు, గ్రేట్. బట్ ఎనీవేస్ ఆయనతో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ ఏ పాయింట్స్ పీక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని లో పాయింట్స్ ఉంటాయి. హౌ యూ నరేట్ ద అవుటర్ లైన్? అర్జున్ గారి స్టోరీ చెప్తా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేసేయాలి, ఆయనతో డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు తెలియని ఇంకేమైనా వాళ్ళు డిస్కస్ చేశారా అన్నట్టు అది డిస్కషన్. అంటే పర్సన్ 2004లో చనిపోయారు. సో ఎక్కువ డిస్కస్ చేయడానికి నాకు అంత స్కోప్ లేదు. బట్ అతనితో ఆడిన ప్లేయర్స్ ఎవరైతుందో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉండేవాడు, గేమ్లో అంత అగ్రెసివ్గా ఉండేవాడు, మూమెంట్స్ ఎలా చేసేవాడు, అతని సిగ్నేచర్స్ ఏంటి, అవన్నీ ఫాలో చేసాం. ఇప్పుడు అర్జున్ చక్రవర్తి నడిస్తే ఎలా ఉంటాడు, అతను ఫీల్ అయితే ఎలా ఉంటాడు, గేమ్ ఉన్నప్పుడు ఎంత అగ్రెషన్గా ఆడేవాడు, ఇవన్నీ డీటెయిల్గా తీసుకున్నాం. సో దాంతోపాటు ఇంకో మర్చిపోయాను అంటే ద అవుటర్ లైన్ అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ కంప్లీట్ చేద్దాం. సో బేసిక్గా ఈ ఫిల్మ్ వచ్చేసరికి ఏంటంటే అతని లైఫ్ వచ్చేసి ఒక చెత్త ఏరుకునే ఒక కుర్రాడు, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక 6-7 years కుర్రాడు చెత్త ఏరుకునేవాడు ఇంటర్నేషనల్ కబడ్డీ ఐకాన్గా ఎలా మారాడు. మారిన తర్వాత ఐకాన్ నుంచి మళ్ళీ డౌన్ అవుతూ తను అనుకున్న ఆశయం కోసం పోరాడి శ్రమించి ఫైనల్గా అన్ని ఆబ్స్టాకిల్స్ అన్ని బ్రేక్ చేసి తను అనుకున్నది దానికోసం స్టిక్ అనే నిలబడి ఎన్ని ఇయర్స్ కష్టపడైనా తను అనుకున్న స్టిక్ అనేవి ఎలా అచీవ్ చేసేది సినిమా ఉంటుంది. సూపర్ సార్. సినిమా రిలీజ్ అవ్వకముందే 46 అవార్డ్స్. బట్ ఒక డైరెక్టర్గా ఇది చాలా బూస్టప్ చేస్తూ ఉంటుంది. ఒక మంచి ఫిల్మ్ తీసాను, ఆ మంచి ఫిల్మ్ కావాల్సిన అన్ని రికగ్నిషన్ వస్తూ ఉంటుంది. బట్ ఈ అవార్డ్స్ ఈ లేట్ అవుతున్న జర్నీలో మిమ్మల్ని ఎంతవరకు పుష్ చేసింది, ఎంతవరకు సపోర్ట్ చేసింది? అంటే లేట్ అవుతున్న జర్నీ ఏం లేదు, అంటే 2019 స్టార్ట్ చేసి. సో సినిమా ఫినిష్ చేశాకనే మేము అవార్డ్స్ పంపించాం. ఓకే. సో సినిమా ఫినిష్ చేశాక అవార్డ్స్ పంపించిన తర్వాత మేము అనుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళకి నచ్చుతుంది, కానీ అంత అప్లాజ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళకి చూసిన తర్వాత సినిమా అంతా వాళ్ళంతా కబడ్డీ అంటే ఏంటి వాళ్ళకి తెలియదు, కబడ్డీ అంటే ఏంటి, వీళ్ళు మట్టిలో ఆడుతున్నారు ఏంటి, ఇది ఏంటి గేమ్ ఏంటి, దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే మేము అక్కడ ప్రీమియర్ జరుగుతుందో ఫిల్మ్ ఫెస్టివల్స్లో వాళ్ళందరూ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఎంత బాగా ట్రైన్ చేశాడు, ఎంత రస్టిక్ నేచర్ ద ఫిల్మ్ గురించి, ఎమోషనల్ డ్రైవ్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడారు ఫారెన్ ఆడియన్స్ అంతా. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అని, మేము తీసిన ఇన్ని రోజులు కష్టపడి తీసే ఇంత టైం తీసుకొని, బట్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుతుంటే మాకే సర్ప్రైజింగ్ అనిపించింది. రైట్ సార్. సార్ బట్ అంటే ఒక డైరెక్టర్గా మనకు చాలా విజన్ ఉంటుంది సార్, నాకు ఇలా కావాలి, దానికన్నా గ్రాండియర్గానే తీసుకురావాలి. బట్ ప్రొడ్యూసర్ ట్రస్ట్ చేసి ఈరోజు క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తుంటే ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్లో ఎలాంటి ఫ్రేమ్స్ ఉంటాయో అలాంటి ల్యాండ్స్కేప్ తీసుకురావాలి. బట్ డైరెక్టర్గా ఆ టెక్నీషియన్ ఎలా యాక్సెప్ట్ చేయించగలిగారు, ఈరోజు ఆ విజన్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలిగారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ వినలేదు. స్టోరీ అని కూడా ఒక 30 minutes మాట్లాడాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేంటి, ఎందుకు డైరెక్టర్ అవ్వాలనుకున్నావు ఏంటి అని అడిగాడు. నేను అవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చెక్ రాసి చేసి మొత్తం ఫిల్మ్ అంతా రాసుకుంటారా అప్పుడు ఏంటా అన్నారు. సో ఆయన 2 months తర్వాత నేను మళ్ళీ అప్రోచ్ అయ్యి కథ చెప్పడానికి ప్రిపేర్ అయిపోయి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టోరీ ఏం లేదు. వినకుండా ఎప్పుడు స్కెడ్యూల్ అనుకున్నావు, ఎన్ని రోజులు షూట్ చేద్దాం అనుకుని అడిగారు. అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత సరే షూట్కి వెళ్ళిపో అన్నారు. షూట్కి వెళ్ళిన తర్వాత బడ్జెట్ ఎంత అవుతుందంటే సరే నేను పంపిస్తా అన్నారు. సో మీ షూట్కి వెళ్ళిపోయి షూట్ చేసాం. ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఒక 10 days షూట్ చేసాం. 10 days షూట్ చేసిన తర్వాత అంతా ఎడిట్ చేసి పంపించాను. పంపించిన తర్వాత చూసిన తర్వాత సూపర్ చాలా బాగుంది ఇది అన్నారు. అయితే మీతో దాని ముందు ఏం జరుగుతుంది వెనకేం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయకు, నాకు తీసి చూపించు అన్నారు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ మేము మేకింగ్ చేయడం తర్వాత ఆయన చూపించడం జరిగేది. సో దీంట్లో బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కంటే 3 times ఎక్స్ట్రా అయిపోయింది. బికాజ్ కొన్ని చాలా వరకు అవుట్డోర్ షూట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు క్లౌడీ ఎన్వైర్న్మెంట్ కావాలి, అది వింటర్ సీజన్ అయింది. సో వింటర్ సీజన్ క్లౌడీ ఎన్వైర్న్మెంట్ కావాలంటే డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ కావాలి, మన దగ్గర లేవు అవి. సో దానికోసం క్లౌడీ నేచర్ కోసం అన్ని లొకేషన్స్ కేరళ, తమిళనాడు తిరగక మైసూర్లో సెట్ అయింది. సో మైసూర్లో షూట్ చేయాలంటే ఇంతమంది టీంని తీసుకెళ్ళి అక్కడ స్టే, ఇవన్నీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన నువ్వు అనుకున్న విషయం ఏంటి అదే కదా చూపించాలనుకున్నావు, సో నువ్వు స్టిక్ అనే ఉంటుంది దానికి, బడ్జెట్ గురించి ఆలోచించు, అసలు నా అడగకు కూడా బడ్జెట్ గురించి, నువ్వు ఎంత కావాలో చెప్పు అంత ఇచ్చేస్తా అన్నారు. సో అంత బడ్జెట్ చెప్పేసాం, ఆయన ఇచ్చేసారు, అక్కడ ఫినిష్ చేసాం. నెక్స్ట్ కాశ్మీర్ వచ్చింది. సో కాశ్మీర్ మా ఐడియాలో లేదు. సో మేము షూట్ చేయాలనుకున్నది అంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాలో షూట్ చేయాలనుకున్నాం, అది ఎక్కడ షూట్ చేయాలని ప్లాన్ చేయలేదు. సో ఆ తర్వాత మేము అనుకున్నది ఏంటంటే స్నో ఎలిమెంట్ని వాడితే బాగుంటుంది అని మాకు డిఓపి గారు కొత్త ఐడియా ఇచ్చారు. సో ఐడియా బాగుందని స్నో ఎలిమెంట్ కోసం రీసెర్చ్ చేయగా సిక్కిం కానీ, లే లదాఖ్ కానీ, తర్వాత కాశ్మీర్ కానీ, నేపాల్ అనుకున్నాం. ఇన్ని డిఫరెంట్ లొకేషన్ అనుకున్న తర్వాత అక్కడ ఉన్న కొంచెం ఇష్యూ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. సిక్కింలో కానీ, లదాఖ్లో కానీ, కాశ్మీర్లో కానీ, నేపాల్ కానీ, ఎక్కడైతే మాకు ఎంత షూట్ చేయాలో కానీ రీసెర్చ్ చేయగా లదాఖ్ పర్మిషన్ దొరకలేదు, దాంతోపాటు సిక్కిం పర్మిషన్ దొరకలేదు. నేపాల్కి వెళ్దామంటే నేపాల్లో ఎక్కువ హెవీ స్నోఫాల్ ఉంది. సో మాకున్న ఆప్షన్ కాశ్మీర్లో షూట్ చేయాలి. బట్ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అక్కడ స్నో పడలేదు. ఫైనల్ అక్కడ వెళ్ళి చూసరికి అందరూ ఒకరి మొక్కలు అక్కడ చూసుకున్నాం. ఇంత దూరం వచ్చింది దీనికోసం అంటే ఏం లేదు, అక్కడ ఓన్లీ చెట్లు తప్ప ఏం కనిపించట్లేదు. సో దాని స్నో కోసం మళ్ళీ వెయిట్ చేసాం, 3-4 days వెయిట్ చేసాం, అయినా రాలేదు.
సో అలా 1 వీక్ వెయిట్ చేశాక సడన్గా ఒక రోజు నైట్ అంతా స్నో పడిపోయింది, ఫుల్ స్నో పడింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేసరికి మొత్తం వైట్గా ఉంది. సో బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆ వెదర్ కండిషన్కి అడాప్ట్ అవ్వాలి యాక్టర్, ఎందుకంటే సినిమాలో షెట్ ఉండదు ఆ పోర్షన్ షూట్ చేయడానికి. సో అడాప్ట్ అవ్వడం కోసం బయట తీసుకెళ్ళేసరికి -6 degrees ఉంది ఉండేసరికి ఒక షార్ట్ చేస్తుంటే ఎగ్జాంపుల్లో ఒక హైట్, చాలా హైట్ ఉంటుంది, ఒక మౌంటైన్ మీద కూర్చొని ఇలా కూర్చోవాలన్నమాట, శివునిలాగా ఇలా కూర్చొని మొత్తం బాడీ ఉండాలి. సో షర్ట్ ఉండదు కంప్లీట్గా. ఆ షార్ట్ అంతా మేము డ్రోన్లో షూట్ చేస్తాం, చాలా దూరంలో ఉన్నాం మేము. సో దూరంలో అప్పుడు స్నోఫాల్ స్టార్ట్ అయ్యి మేము అందరం కార్లో కూర్చొని చూస్తున్నాం అది కెమెరాని. సో ఆటోమేటిక్ అలానే తను ఇళ్ళలో కూర్చున్నప్పుడు షార్ట్లు తీస్తున్నాం, బ్రేక్ లేకుండా ½ an hour ఒకటే సింగిల్ టేక్ చేస్తున్నాం. ½ an hour తర్వాత దగ్గరికి వెళ్తే అతను కదలలేదు, అలా స్టిక్ అని అంత కోల్డ్ ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఉండిపోయాం. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్ చాలా బీపీ చాలా లో ఉంది, అసలు మీరు ఎలా చేస్తున్నారు అక్కడ క్లైమేటిక్ కండిషన్లో, ఇమీడియట్గా షూట్ ఆపేయండి లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూ అవుద్దంటారు. సో బట్ 1 day రెస్ట్ తీసుకున్న తర్వాత విజయ్ వచ్చేసి షూట్ మాత్రం ఆగకూడదు, మనం ముందుకెళ్ళిపోవాలని ఒక చిన్న భరోసా ఇవ్వడంతో మా టీం అంతా ముందుకెళ్ళింది. సిమిలర్ కైండ్ ఆఫ్ సినిమాలో ఉంటుంది. సో అది రిప్లిక్ అవుట్ అవ్వడం మాకు సర్ప్రైజింగ్. గ్రేట్ సార్. సార్ బట్ యాక్టర్గా ఎక్కడి నుంచి ఆయనకి ఆ ఎనర్జీ వస్తుందంటే ఎప్పుడైనా డైరెక్టర్గా ఆ ఛాలెంజింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మన విజయ్ గారు కూడా మాట్లాడుతూ ద వేరియేషన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, ఎలాంటిది ఒక యాక్టర్గా పడితే హీ వాంట్స్ టు హిమ్ ఛాలెంజ్ చేసుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలను. బట్ మీ దగ్గర రేపు 29th August వరకు ఆడియన్స్ అర్జున్ చక్రవర్తిగా విజయ్ గారిని చూస్తారు కాబట్టి వై హీ వాజ్ ద ఓన్లీ అర్జున్ చక్రవర్తి? సో ఎప్పుడైతే అర్జున్ చక్రవర్తి ఈ సినిమా సబ్జెక్ట్ రాసుకున్న తర్వాత కొంచెం హానెస్ట్గా తీయాలి, ట్రూ అంటే స్టోరీకి ట్రూగా బిలీవ్ చేస్తున్నాం కాబట్టి అంత గ్రౌండెడ్గా, అంత రాగా, అంత గ్రిట్టీగానే ప్రయాణం చేయాలనుకున్నాం. సో ఆటోమేటిక్గా ఒక స్టార్ వాల్యూ సినిమాకి వస్తే స్టార్కి సినిమా కన్వర్ట్ అవుతుంది తప్ప సినిమా సబ్జెక్ట్ మీద వెళ్ళదు. సో ఈ కాంటెంట్ని హానెస్ట్గా తీయాలంటే కొంచెం న్యూ ఫేస్ కావాలి. సో దాంతోపాటు 4.5 years డెడికేటెడ్గా ఉండాలి, దాంతోపాటు 8 physical వేరియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడంతో ఆటోమేటిక్గా కొత్త యాక్టర్స్ కోసం ట్రై చేస్తుంది. సో అలా ఆడిషన్ చేయగా 1000 people ఆడిషన్ చేసిన తర్వాత విజయ రామరాజు ఒక రోజు వచ్చినప్పుడు అతని ఎక్స్ప్రెషన్ కళలో ఒక కొంటతనం కానీ ఆ ఎక్స్ప్రెసివ్నెస్ కానీ మా క్యారెక్టర్ సెట్ అవుతుంది అనిపించింది. సెట్ అవుతుంది అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 2 months మేము ఒక అగ్రిమెంట్లో దిగాం. అగ్రిమెంట్ ఏంటంటే మన ఇద్దరం 2 months ట్రావెల్ చేద్దాం. ఐదర్ నువ్వు సబ్జెక్ట్లో ఫిట్ అవుతుంది అనుకో, లేదా నీ డైరెక్టర్ నీకు ఓకే అన్నప్పుడు మనం ముందుకు వెళ్దాం, లేదంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనం టైం వేస్ట్ చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాం. అలా 2 months మేము ఎవ్రీడే 6-7 hours స్పెండ్ చేయంగా ఒక 2 months తర్వాత నాకు అనిపించింది అంటే అతను క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతున్నాడని నాకు అనిపించింది. ఆ తర్వాత తనే చేస్తాడు, అతను అగ్రిమెంట్ చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చేసి నువ్వే చేస్తున్నావు అర్జున్ చక్రవర్తి కానీ ఇంకో భరోసా ఇచ్చి ఒక 6 to 8 months వర్క్షాప్ మళ్ళీ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసాం, మొత్తం అన్నీ రీషూట్ చేసి మొత్తం ఇవన్నీ డాక్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసాం, వర్క్షాప్ని ఎడిట్ చేసిన తర్వాత సీన్ అండ్ ఎవ్రీ సీన్ ఎలా వస్తుందని చూసుకున్న తర్వాత మళ్ళీ లుక్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా లుక్ టెస్ట్ అయిపోయి ఆ అర్జున్ చక్రవర్తి కాస్ట్యూమ్ వేసుకొని విజయ రామరాజు నడుచుకుంటూ వస్తుంటే నాకు అర్జున్ చక్రవర్తి చూసిన ఫీలింగ్ వచ్చింది. సో యాక్టర్ అలా మోల్డ్ అయిపోయాడు. సో దాంతోపాటు ఇన్ని వేరియేషన్స్ ఉన్నా కూడా తను ఎక్కడ వెనకడుగు వేయకుండా అతని పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిన తర్వాత హెల్త్ డిస్టర్బ్ అయిన హాస్పిటల్లో ఆల్మోస్ట్ 2 months ఉన్నాడు. ఇవి చాలా జరిగినా కూడా తను పుష్ చేసుకొని ఇన్ని రోజుల్లో వేరే ప్రాజెక్ట్కి వెళ్ళకుండా స్టిక్ అని ఉండడానికి తనకి హ్యాట్సాప్ చెప్పాలి. గ్రేట్ సార్. సార్ ఎప్పుడైనా ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా మీకు చాలా రెస్పెక్ట్ వస్తూ ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా దీన్ని ఒక క్రిటికల్ ఎక్లైమేట్ సినిమాగా చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మీద కలెక్షన్స్ మనం అనుకున్నంత రావు, ఆడియన్స్ని థియేటర్ వరకు పుల్ ఆఫ్ చేయవి ఇవన్నీ ఇలాంటి సినిమాలు. బట్ మనం ఎప్పుడైతే ఇండివిజువల్గా వస్తామో ఇవి మనల్ని చాలా బాగా ఇన్స్పైర్ చేస్తాయి, ఇలాంటి చాలా వర్డ్స్ వస్తుంటే కామెంట్స్ మీ వరకు వచ్చి ఉంటాయి. బట్ వీటిని ఎలా ఓవర్కమ్ చేద్దామని ఇస్ దర్ ఎనీ ఐడియా ఫర్ యూ అని? అంటే ఓవర్కమ్ చేయడం కంటే చాలా మంది స్టార్టింగ్లో అన్నారు అవి, ఎస్ ఈ కాంటెంట్ తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇప్పుడు ఎంత మార్కెట్ అవుతుంది, మీరు ఇందులో తీస్తున్నారు, దీన్ని మార్కెట్ ఎలా చేయగలుగుతారని ఉంది. బట్ ఈ పాయింట్స్ అన్నింటిని మీరు డిస్కస్ చేయంగా ప్రొడ్యూసర్ గారితో కానీ మా టీంతో డిస్కస్ చేయంగా తెలిసింది ఏంటంటే ఓవరాల్ మేము ఫిక్స్ అయ్యింది అంటే ఇవన్నీ అవాయిడ్ చేద్దాం ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అన్ని. ఓకే, మనం ఫస్ట్ స్టోరీ మీద ఫోకస్ చేద్దాం, ఎంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేయాలో అంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేద్దాం. ఈ కలెక్షన్స్ అనేవి తర్వాత సినిమా నచ్చుదా అని పక్కన పెట్టేస్తే మనం అనుకున్న కథని ఎంత జెన్యున్గా తీయాలో అంత జెన్యున్గా ట్రై చేసాం. వన్స్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా మంది చూపించాం సినిమా, నార్మల్ పీపుల్ ఊర్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళ చూపించాం, డ్రైవర్స్ చూపించాం, ఇంజనీర్స్ చూపించాం, డాక్టర్స్ చూశారు, అందరూ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఒక గ్రేట్ సినిమా తీశారు. 100% ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది సినిమా. సో ఏంటంటే ఈ సినిమాలో ఉన్న ఇన్సిడెంట్స్ అనేవి అందరి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లే కానీ డిఫరెంట్ బ్రాండ్ చేసి ద బ్యాక్ డ్రాప్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ద సిచ్యువేషన్స్ విల్ బి ద సేమ్ అందరి లైఫ్లో ఉంటుంది. సార్ బట్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి గారి ఫ్యామిలీస్లో ఏమైనా వాళ్ళని కాంటాక్ట్ అవడం? నెక్స్ట్ జనరేషన్ అంటే ఆయన మ్యారేజ్ అయ్యింది బట్ వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారు 2010లో, పిల్లలు ఎవరు లేరు. ఓకే
సార్ కెన్ వి ఎక్స్పెక్ట్ సీక్వెల్ ఫర్ అర్జున్ చక్రవర్తి? సీక్వెల్ అనేది లేదు. ఓకే. సో అంటే స్టోరీని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి అంత బాగా ప్రజెంట్ చేస్తాం. దీని సీక్వెల్ లాగి సో డిస్టర్బ్ చేయడం అంత బాగుండదు. సూపర్ సార్. బట్ వాట్ వీఆర్ అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆన్ 29th August? సో ఇప్పుడు ఆడియన్స్ అందరికి ఏంటంటే కొత్త సినిమా చేయాలి, కొత్త సినిమా చూడాలి, కొత్త ఎక్స్పీరియన్స్ పొందాలని ప్రతి ఒక్క ఆడియన్ థియేటర్కి వచ్చిన వాడు సాటిస్ఫాక్షన్తోనే వెళ్తాడు. ఓకే. ప్రతి ఒక్క ఆడియన్ తన వెళ్ళేటప్పుడు తన ఫేస్ మీద చిరునవ్వుతో వెళ్తాడు. కొంతమంది ఒక బరువైన హృదయాలతో వెళ్తారు, కొంతమంది ఇంకొక పాయింట్ లవ్ స్టోరీ కనెక్ట్ అవుద్ది, కొంతమందికి ఫాదర్ ఎమోషన్ కనెక్ట్ అవుద్ది, కొంతమంది ఫ్రెండ్షిప్ ఎమోషన్ కనెక్ట్ అవుద్ది, లవ్ స్టోరీ ఉంది, లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని లాట్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి అతని లైఫ్లో. సో ఏదో ఎలిమెంట్ ఏదో కనెక్ట్ అవుద్ది. సో ఆడియన్స్ అందరూ ఓవరాల్ ఫిల్మ్ చూశాక ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. ఆ కంప్లీట్నెస్తోనే ఒక చిరునవ్వుతోనే ఆడియన్స్ బయటకు వెళ్తారు. అది నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. గ్రేట్ సార్. బట్ ఈ 70mm స్క్రీన్ మీద విక్రాంత్ అనే పేరు పడడానికి ఇన్స్పిరేషనల్ రోల్ ఎవరు సార్? ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ ద ఫ్యామిలీస్? అంటే నేను డైరెక్టర్ అవుదాం అనుకున్న తర్వాత సో జనరల్గా నాకు ఇన్స్పైర్ అయింది వచ్చేసి మణిరత్నం గారు. సో 1990s 80s తీసిన సినిమాలన్నీ నేను అవన్నీ రీసెర్చ్ చేసి ఎందుకు అలా తీశారు, ఆ షార్ట్ ఎందుకు తీశారు, మేకింగ్ ఎందుకు, ఆ కాస్ట్యూమ్ ఎందుకు వేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ అది ఎందుకు ఉంది అని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. తర్వాత తను చాలా మెటఫరికల్గా తీస్తాడు సినిమా. సో సన్ వాడడం, తను వాటర్ వాడడం కానీ, తర్వాత పంచభూతాలు వాడడం కానీ, సో యాక్టర్స్ని ఎలా పర్ఫార్మెన్స్ ఎలా తీసుకురావాలని కానీ, అంటే మోర్ దెన్ ఏ డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా కన్వే చేయాలని ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన అనాలిసిస్ చేసిన తర్వాత నేను నేర్చుకున్నాను చాలా దాంట్లో నుంచి. దాంతోపాటు క్రిష్ గారు. ఓకే. సో క్రిష్ గారు తీసిన చాలా ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. గమ్యం కానీ, కృష్ణవందే జగద్గురం కానీ, కంచె కానీ. సో కంచె అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. సో ఆయన ఎవరికి తెలియని ఒక World War II ప్లాన్ చేయాలనుకున్నాడు. ఆ తర్వాత నేను రీసెర్చ్ చేసి World War I మీద ఒక పెద్ద సబ్జెక్ట్ రెడీ చేశాను. అంత ఇన్స్పైర్ చేసింది ఆయన మాటలు కానీ, ఆయన చెప్పిన సినిమాలో ఉన్న కాంటెంట్ కానీ. ఓకే. సో మిలిటరీ ఆధ్వర్యం గురించి చెప్పిన చిన్న చిన్న పాయింట్స్ అనేవి అంటే మన తెలుగు వాళ్ళు అంతమంది వెళ్ళిపోయి World War I పార్టిసిపేట్ చేస్తారు, మనకి ఎవరికి తెలియదు. సో ఆ పాయింట్ని ఇన్స్పైర్ చేసి ఈ సబ్జెక్ట్ చేయడానికి మనం కూడా చెప్పాలి కాంటెంట్. ఒక తెలియని ఒక హీరో గురించి జనాలకు తెలియాలి, ప్రపంచానికి చెప్పాలని ఒక ఆ ఇన్స్పిరేషన్ అంతా అక్కడ నుండి వచ్చింది. బట్ టుడే తెలుగు పీపుల్ ఆల్సో 80% వరకు అర్జున్ చక్రవర్తి గారి గురించి తెలుసు సార్. బట్ August 29 వీఆర్ ఆల్ విట్నెసింగ్ హిస్ జర్నీ. బట్ మీరు ఇప్పుడు చెప్తున్న వాళ్ళ పేర్లో చూస్తుంటే దే ఆర్ కింగ్ ఆఫ్ ద పీరియాడికల్ బ్యాక్ డ్రాప్స్, డ్రామా, డైలాగ్స్ వీటితో. సో మీ సినిమా కూడా చూస్తుంటే అదే ప్యాటర్న్ కనబడుతుంది. బట్ ఇవి కాకుండా ఇంకేమైనా స్ట్రెంత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రేపు నెక్స్ట్ వచ్చే సినిమాల్లో నా నుంచి ఇవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చూస్తున్నాం. కంప్లీట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్లో చూడంత యాక్షన్ నెక్స్ట్ సినిమాలో చూడబోతున్నాం. సూపర్ సూపర్. బట్ ఎవరిని ఊహించుకుంటున్నారు? బట్ పేపర్ రాసినప్పుడు ప్రజెంట్ స్టోరీ రాస్తున్నాం. సో ఫినిష్ అయిన తర్వాత అప్రోచ్ అవుతాం. గ్రేట్ సార్. బట్ మేము కబడ్డీ చాలా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం కాబట్టి ప్రో కబడ్డీ రీసెంట్గా స్టార్ట్ అవబోతుంది. బట్ మీరు ప్రో కబడ్డీ క్యాంప్లోకి కూడా వెళ్ళి అంటే ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకున్నారా? టాక్టిక్స్, ద వే ఆఫ్ ద గేమ్ ఎలా టర్న్ అయింది? ఎందుకంటే ఒకప్పుడు మట్టిలో ఆడేవాళ్ళం, ఇప్పుడు మ్యాట్ మీదకి వచ్చేసింది టోటల్. సో అప్పుడు టెక్నిక్స్ అనేవి అంతగా ఉండేవి కాదు, మొత్తం స్ట్రెంత్ మీద ఉండేది. ఇప్పుడు మొత్తం టెక్నిక్స్గా టర్న్ అయింది. బట్ ఇలాంటి ఒక సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ పీరియాడిక్ బ్యాటరీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మోడర్న్ వర్సెస్ మళ్ళీ ఒక హిస్టరీలర్. సో హౌ యూ కంబైన్ దీస్ టూ థింగ్స్? రెండు కంబైన్ చేయలేదు నేను. ఓకే. సో ఎగ్జాక్ట్ అక్యురసీ 1970లో 80లో ఎలా ఉండేవి, కోడ్స్ ఎలా ఉండేవి, ఓకే, సో వాటి సాయిల్ కలర్స్ ఎలా ఉండేవి, తర్వాత టెక్స్చర్స్ ఎలా ఉండేవి, మెజర్మెంట్స్ ఎలా ఉండేవి, అప్పుడు అంపైర్స్ రెఫరీస్ ఎలా ఉండేవారు, తర్వాత అక్కడ టెక్నికల్ టర్మినాలజీస్ ఎలా ఉండేవి. సో అవన్నీ ప్రాపర్గా రీసెర్చ్ చేసి 100% అక్యురసీతో షూట్ చేసాం. సో మీరు ఆ గేమ్ సినిమాలో ఉన్న గేమ్ చూస్తే ఏమైందంటే రియల్ టోర్నమెంట్ చూసినా ఫీల్ అవుతుంది. ఓకే. ఒక రియలిస్టిక్గా ఒక విలేజ్లో ఆడితే టోర్నమెంట్ ఎలా ఉంటుంది, ఒక నేషనల్ లెవెల్ టోర్నమెంట్ వెళ్తే ఎలా ఉంటుంది, 1980లో ఆడితే ఎలా ఉండేది. సో మీరు కళ్ళ చూసినప్పుడు సినిమా చూసిన ఫీల్ రారు, రియల్ టోర్నమెంట్ చూసిన ఫీల్ వస్తుంది. దానికోసం ఏంటంటే ప్లేయర్స్ అందరూ డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ యాక్టర్స్ కాకుండా రియల్ ప్లేయర్స్ని పెట్టాం. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్స్ కానీ, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కానీ, నేషనల్ లెవెల్ ప్లేయర్స్, కొంచెం ప్రో కబడ్డీ అయిన ప్లేయర్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో వాళ్ళందరినీ కంబైన్ చేసి షూట్ చేస్తాం, అంటే రియలిస్టిక్నెస్ కోసం. ఓకే. సో దాంతోపాటు హీరో కూడా ఆల్మోస్ట్ 1 year ట్రైనింగ్ అయ్యాడు ఆల్సో. సో మాకు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే సినిమాలో ఒక స్టోరీ ప్రజెంట్ చేస్తున్నాం. యాక్టర్గా యాక్టర్ పర్ఫామ్ చేయగలుగుతాడు, బట్ మనం చెప్పేది ఒక ప్లేయర్ స్టోరీ. సో యాక్టర్ని మనం ప్లేయర్గా చూపించలేకపోతే అక్కడ ఫెయిల్ అవుతుంది. సో ఆ ఛాలెంజ్ని మేము తీసుకొని ఆ ప్లేయర్గా కన్వర్ట్ చేయడం కోసం విజయరామన్ ఆల్మోస్ట్ 1 year ట్రైన్ చేస్తాం. ఇండియన్ నేషనల్ లెవెల్ కోచ్ ఉన్నారు. సో ఆయన ద్వారా 1 year ట్రైనింగ్ అయిన తర్వాత కంప్లీట్గా ఆయన ఒక ప్లేయర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఈవెన్ ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ తర్వాత ప్రో కబడ్డీ ఫ్రాంచైజీస్ ఎవరుందో వాళ్ళు అప్రోచ్ అయ్యారు మా కోసం కబడ్డీ ఆడండి. సో అంత ప్రొఫెషన్స్ తీసుకున్నారు ఆయన గేమ్. సూపర్ సూపర్ సార్. బట్ వై నాట్ ఫ్రమ్ తెలుగు టైటన్స్ అని పేరు ఉన్నప్పటికీ తెలుగు నుంచి చూడడం. బట్ రీసెంట్గా కోచ్ శ్రీనివాస్ గారు ఆయన కూడా రిజైన్ అయిపోయాడు. బట్ మీరు ఒక ప్లేయర్గా టర్న్ అయ్యి ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి వై నాట్ ఫ్రమ్ తెలుగు? వాట్ వాజ్ హ్యాపెన్? సో జనరల్గా మనకి ఏంటంటే మన బ్యాక్డ్రాప్ కల్చర్లో ఏమైందంటే ఎక్కువ స్పోర్ట్ని తొక్కేస్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ ఇప్పుడు విలేజెస్లో పిల్లలు ఆడతారు.
సో తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం కోరుకుంటారు పిల్లల నుంచి, మా వాడు ఎడ్యుకేషన్ అయ్యి డాక్టర్ అవ్వాలి, లేకుంటే ఇంజనీర్ అవ్వాలి, ఇక్కడ జాబ్ చేయాలి, ఐటీ ఎంప్లాయీ అని వాళ్ళని కోరుకుంటారు తప్ప ఒక ప్లేయర్ అవ్వాలని కోరుకోరు. సో ఎందుకు ప్లేయర్ అని కోరుకోరు అంటే ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవడం. సో గవర్నమెంట్ కానీ లేకుంటే అదర్ ఎన్జిఓస్ కానీ ప్లేయర్స్ ఎవరైనా రూరల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సపోర్ట్ చేసి వాళ్ళు ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి వాళ్ళు గ్రో అయ్యడానికి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు కూడా కావాలనుకుంటారు. సో మన సినిమాలో మేజర్ పాయింట్ కూడా అది చెప్పి. సో అంటే అవార్డ్స్ మెడల్స్ అనేవి ఫుడ్ పెట్టవు, దానికి కొంత ప్లేయర్స్ కావాల్సిన రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ ఇవ్వాలి. ఆ రైట్స్ ఇవ్వనప్పుడు ఒక తల్లి తన కొడుకుని ఒక ప్లేయర్ కావాలని ఎందుకు కోరుకుంటుంది, ఒక కబడ్డీ ప్లేయర్ కావాలని ఎందుకు కోరుకుంటుంది అనేది సినిమా ప్రశ్నిస్తుంది. అవును సార్. సార్ ఇప్పుడు మేము చాలా రెగ్యులర్గా కబడ్డీ ఎవరైనా ఫాలో అవుతుంటే మాకు డుబ్ కికింగ్ తెలుసు, రైడ్ మిషన్ తెలుసు. అలాగా మీరు ఒక సినిమా కంప్లీట్ చేశారు కాబట్టి వన్ ట్యాగ్ టైటిల్ ఫర్ అర్జున్ చక్రవర్తి. అర్జున్ చక్రవర్తి ఇస్ అ ఎమోషనల్ జర్నీ. ఓకే, జర్నీ ఆఫ్ అన్ అన్సంగ్ ఛాంపియన్. అంతే. అంటే నువ్వు దీన్ని కబడ్డీలో చేయకూడదు. అంటే కబడ్డీ గురించి సినిమా కానీ మొత్తం కబడ్డీ కాదు. ఓకే, అతని పర్సనల్ లైఫ్ జర్నీ. ఇప్పుడు ఈచ్ అండ్ మీరున్నారు ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు డిఫరెంట్గా ఉండేవారు, ఇప్పుడు డిఫరెంట్గా ఉండేవారు. సో ఆటోమేటిక్గా ఏంటంటే మీ లైఫ్ గురించి చెప్పాలంటే ఓన్లీ యాంకరింగ్ గురించి చెప్తే సరిపోదు కదా. సో కబడ్డీ అనేది ఒక ఎలిమెంట్ అందులో. సో దాని చుట్టూ అతని లైఫ్ ఉంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంది, అతని జర్నీ. ఒక చెత్త ఎరుకునే కుర్రాడు, స్లమ్లో ఎరుకునే కుర్రాడు ఒక ఇండియన్ ఐకాన్ ఇండియన్ కబడ్డీ ఐకాన్ ఎలా అయ్యాడు, అతని జర్నీ. ఆ తర్వాత ఐకాన్ అయిన తర్వాత ఆయన పడిపోయిన తర్వాత మళ్ళీ అనుకున్న ఆశయం కోసం ఎంత పోరాడాడు, ఎలా సాధించాడనే సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు గేమ్ కూడా ఫోకస్ చేయకూడదు, గేమ్ ఉంటుంది సినిమాలో, మోరోవర్ జర్నీ ఉంటుంది. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ సార్. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. అండ్ ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఒక డైరెక్టర్గా మీరు రెస్పాన్సిబుల్గా తీసుకొని మా ఆడియన్స్కి అందించడం వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ 29th August బిగ్ నెంబర్స్ ఫర్ అర్జున్ చక్రవర్తి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫైనల్ నోట్ ఫర్ ద ఆడియన్స్ మీరు ఏమైనా చెప్పాలి? సో ఇప్పుడు ఆడియన్స్ మీరు అందరూ సినిమా థియేటర్కి వచ్చి చూడండి, మీకు కాన్ఫిడెంట్గా వచ్చి చూడొచ్చు. ఈ సినిమా కంప్లీట్గా ఫ్యామిలీ అందరు కలిసి చూడవచ్చు, ఎటువంటి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏం లేవు, కంప్లీట్ యూ సర్టిఫికేట్ సినిమా. సో మీరు వచ్చిన ఆడియన్స్ అందరు సాటిస్ఫాక్షన్తో, థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అందరూ సాటిస్ఫాక్షన్తో మాత్రం బయటికి వెళ్తారు, ఒక చిరునవ్వుతో కానీ ఒక బరువైన హృదయంతో వెళ్తారు. అర్జున్ లైఫ్ అంతా మీరు అంతా కంప్లీట్ చూశాక ఒక సాటిస్ఫాక్షన్తో మాత్రం థియేటర్ నుంచి బయటికి వెళ్తారు. అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. సో గైస్ మీరందరూ 29th August ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ మీ అందరికీ 70mm స్క్రీన్ మీద సీట్లో కూర్చొని మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉంది. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని హ్యాపీగా థియేటర్లోనే అర్జున్ చక్రవర్తి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.